కళ్ళని వచ్చేస్తాయి. అంటే అలా స్టోరీ అంటే రియల్ స్టోరీని చంద్రబాబు నాగ చైతన్య సాయిపల్లి ఎంచుకొని అది తీయడం మాత్రం సూపర్. అంటే ప్రతి సీన్ ఏడా బోర్డు ప్రతి సీన్ ఒక్కొక్క సీన్ చూస్తే అంటే అసలు కళ్ళు సరిపోయి అలా ఉంది. ఎవరికి నెగిటివ్ నా కొడుకు రాడ్డు దింపుతా పుష్ప రికార్డ్ బద్దలు కొడతా. ఎందుకంటే మంచి సినిమాని సపోర్ట్ చేయాలా. ఇది మంచి ఇగో నెగిటివ్ చెప్పినా ఎంత అట్టర్ ఫ్లాగ్ చెప్పినా కూడా సినిమాలో కంటెంట్ ఉంది భయ్యా. ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి సినిమా చూడకూడదు బేస్ట్ మంచి కంటెంట్ సినిమా. మెయిన్ గా సాయిపల్లి గారికి వీరామైన ఆమె యాక్టింగ్ స్పింగ్ బ్రో హైలైట్ సాంగ్ స్పింగ్ బ్రో. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. అంతే మైనస్ ఏమి అన్ని ప్లస్లే. ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది, ఆ కంటెంట్ అలా ఉంది. ఎందుకంటే చందు మొండెడ్ గారి డైరెక్షన్ తెలుసు కదా. ఆయన తీసే ప్రతి సీన్ సూపర్ అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది బ్రో. సినిమా కొంతమంది కనెక్ట్ కాలేమో పాకిస్తాన్ మధ్యకారుల మధ్య అంటున్నారు. మరి పాకిస్తాన్ గెలితే ఆ సీన్స్ చూస్తే భయ్యా మనం ఇండియన్ కాదు మనం మనలో ఊరుకొస్తా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టాలు అప్పుడు కాల్చి అంటే ఇది రియల్ స్టోరీ. ఇది తండ్రి అంటే ఎవరికి తెలియదు. సినిమా చూడండి శ్రీకాకుళంలో ఎంత కష్టపడ్డారు మత్స్యకారుల గురించి మంచిగా చూపించారు. లేడీ పోస్టర్ అన్న మాటకి సాయిపల్లి నిలబెట్టుకోయిందంటే పేరు తక్కువ బ్రో. ఆమె డాన్స్ కి ఆమె యాక్టింగ్ కి నేచురల్ స్టార్ అంటే మన సాయి పల్లవి గారే. అంతే ఆమె యాక్టింగ్ బ్రో ఎప్పుడు జై సాయి పల్లవి జై సాయి పల్లవి. సీన్స్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ తండేల్ అనే టైటిల్ పెట్టారు ఏదైతే ఆ తండేల్ టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా రాశారు. అంటే తన క్యారెక్టర్ కావచ్చు అంటే వదిలేసేసి వెళ్ళకుండా అండ్ స్టోరీ వచ్చేస్తుంది బయటికి. బట్ చాలా బాగా చేశారు. తండేల్ అనే మూవీకి అయితే జస్టిస్ 4.5. సో మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సో మీకు ఏ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. బట్ బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తారండి. సో యాక్చువల్గా నాగ చైతన్య గారు అంటే నాగార్జున గారు ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మన జిట్టుగా చూస్తున్నారు. సో నాగ చైతన్య గారు మన జిట్టుకు వచ్చారు. ఇదైతే నాగ చైతన్య గారికి ఒక టర్న్ తీసుకున్నట్టే. డెఫినెట్ గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినట్టే. ఆయన ఈ స్టైల్లో అయితే చూస్తుంటారు. థియేటర్ లో చూస్తే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. డెఫినెట్ గా థియేటర్ కి వచ్చి చూస్తే ఫ్యాన్స్ అనే కాదు బట్ ఓవరాల్ గా అంటే కొన్ని హిట్ మూవీస్ ఉంటాయి అవి థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గీతా ఆర్ట్స్ గురించి చెప్పేదే లేదు. అసలు ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుగా చేశారు. చాలా బాగుంది. అందరూ చూడొచ్చండి. ఎవరి పిల్లల దగ్గర నుంచి అందరూ చూడొచ్చు. ఎక్కడ జరగలేదు. అండ్ సినిమా చాలా క్లీన్ గా నీట్ గా అసలు ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. అంత బాగుంది సినిమా. డెఫినెట్ గా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవర్స్ అయితే వచ్చి హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. 10/9. ఏదైతే జైల్ సీన్స్ ఉందో పాకిస్తాన్ కుక్కలకి అసలు మనోడు ఇండియా ఒక పులి ఎట్లా గర్జిస్తే అట్లా గర్జించేసేసి మొత్తం టాటా తీసేసింది. అసలు ఒక్కటనే కాదు రెండనే కాదు. ఇంత ముందు అసలుకి అరే ఏం ఆడుతుంది అన్నట్టు అనుకుంటే కానీ అయ్యా ఎవరైనా సరే సినిమా చూసిన తర్వాత నాగ చైతన్యని ఒకటే నాది వాడెవరన్నా వీడెవరన్నా నాగ చైతన్యకి అడ్డెవరన్నా అనాలి. అంత కిక్ ఉంది లోపల. మన నాగ చైతన్య ఒక పాకిస్తాన్ తను వచ్చేసి ఒక మాట అంటాడు, మీ బుజ్జి తల్లితో మాట్లాడంటే నా బుజ్జి తల్లితో మాట్లాడే నా బుజ్జి తల్లితో నేను ట్రైన్ దిగిన తర్వాత ఉడుకులు తీసి పరుగులు తీసి నా బుజ్జి తల్లితో నేను మాట్లాడాలి అని చెప్పేసి అని అంటాడు. అది హైలైట్. ఎలా చూసుకున్న సినిమా మాత్రం తండేలు కాదు, తాండవం ఆడింది. ఒక నాగ చైతన్య అఖిలని అభిమానిగా ఇన్ని రోజులు నోరు మూసుకొనిన్నా కానీ సినిమా చూసినాక ఇదిరా అది అయ్యా అల్లు అరవింద్ సార్ మీ కొడుకు మొత్తం 2,350 కోట్లు కొట్టిండు. 2024 అనుకున్నా కానీ నాగ చైతన్యతోనే ఇంకో ఇట్టు కాదు. మీ
బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిపుల్ అయిపోతుంది. జై నాగ చైతన్య. వాళ్ళు థియేటర్ లో చాలా బాధ అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. రియల్ గా అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఈ రియల్ స్టోరీ అనుభవించిన ఎర్రయ్య అనుకుంటా పేరు ఎగ్జాక్ట్ గా, రియల్ గా ఎంత పెయిన్ అనుభవించి ఉండొచ్చు పాకిస్తాన్ లో ఇరకపోయి తిండి లేక. చాలా ఫీల్ అయ్యాను. బట్ మూవీ రివ్యూకి వస్తే నాగ చైతన్య గారి కెరియర్ లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్. సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో సాయి పల్లవి గారు తప్ప వేరే ఎవరు కనిపించారు బేసిక్ గా. బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరి యాక్టింగ్ చేశారు నాగ చైతన్య గారు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా బాగా చేశారు అందరూ. చాలా ఉన్నాయన్న. వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నప్పుడు జరిగే ఫైట్ సీన్స్ కావచ్చు, మన జెండాని పట్టుకొని చేసే ఒక ఫైట్ సీన్ ఉంటది, బోట్ లో ఒక కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. రియల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది నాగ చైతన్య గారి సైడ్ నుంచి. నిజంగా చాలా 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 బాగుంది. 35 minutes కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ ఎమోషన్ సీన్స్ కానీ. కాకపోతే నాకు అనిపించింది ఓవరాల్ గా ఏంటంటే ఆ బుజ్జి తల్లి సాంగ్ నే రిపీటెడ్ గా వాడి చెడదుబ్బారేమో కొన్ని చోట్ల అనే ఫీలింగ్ వచ్చింది తప్ప రిమైనింగ్ ఓవరాల్ గా అన్ని వేరే లెవెల్ అనిపించింది. డబల్ కంబ్యాక్ అసలు. ఇక నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అనే మాటే వస్తుంది అని గట్టిగా అనిపించింది నాకైతే. స్టోరీ రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం ఏం చేయడానికి లేదు. సో స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ కాకపోతే ఆ జాలర్లకి కొంచెం రెస్పెక్ట్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కావచ్చు, వాళ్ళని రెస్పెక్టబుల్ గా చూడడం, ఇవి ఈ సినిమా నుంచి కూడా ఈ సినిమా చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది అనే ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ.